అందరికీ మరణాత. మోషే సుఖవాస దినములో 36వ రోజు దేని వాక్యం చదువుకుందాము. నిర్గమాకాండం 27వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకరతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసును మరుగు చేసుకుని నేటి దిన వర్తమానం అందించమని, పరిశుద్ధాత్మ తండ్రి సహాయం అనుగ్రహించమని వరుడుగా వస్తున్న యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానం కూడి ఉన్న మనెల్లరకు తోడేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మోషేతో సెలవిచ్చినట్టుగా, నేను వారి మధ్యన నివాసముట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ప్రత్యక్ష గుడారము 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మనము ఈ యొక్క మోషే సుఖవాస దినాల్లో పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వాటిని మనము ధ్యానించిన వారమైనా, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వాటిని మనము కూడా ధ్యానించిన వారమైనా. ఈరోజు ఆవరణములో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళము. ఈరోజు మన వాక్యము ఇత్తడి బలిపీఠము, రెండోది ఇత్తడి గంగాళము. ప్రియమైన దేవుని పిల్లారా, మోషేకి దేవుడు సెలవిస్తూ వాటిక కొలతలను దేవుడు ఇచ్చిన వారై ఉన్నారు. మరి ఈ యొక్క ఆవరణములో ఒకటి బలిపీఠము, రెండోది ఇత్తడి గంగాళం. ఈ బలిపీఠాన్ని దేవుడు తుమ్మకరతో చేయమని సెలవిచ్చాడు. ఆయన 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, అలాగే 3 మూరల ఎత్తు ఆయన కొలతలిచ్చి తుమ్మకరతో దాన్ని చేయమని, దానికి ఇత్తడిని పొదగమని దేవుడు సెలవిచ్చాడు. ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే తీర్పునకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని వాక్యం చూద్దాం. తీర్పు వాక్యం ఇదే. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 38-40 వచనాల్లో మనం చూస్తుంటే, పాపం చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకునిన వీరి ధూపార్తులను తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. అలాగే 40 వచనం, అహరోను సంతానము సంబంధి కాని అన్యుడెవడను యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కొరాహు వలెను అతని సమాజం వలెను కాకున్నట్లు ఇశ్రాయేలుకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తమతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన
రేకులు చేయించెను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుడు ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి అహరోను సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటును వ్యతిరేకించి దేవుని మీదను దేవుని యొక్క సేవకుల మీదను మరి అన్య ధూపార్తిని తీసుకొచ్చేటువంటి కోరహు అలాగే అబీరాము వారి సమాజములకు దేవుడు ఏం చేశాయంటే తీర్పు తీర్చిన వారై ఉన్నారు. మరి భూమి పెళ్ళగించబడి వారు ఆ భూమిలోకి వారు సజీవముగా వెళ్ళినట్టుగా మనము ధ్యానించిన వారమై ఉన్నాం. మరి తీర్పు గురించి వాక్యం ఇదే. దేవుడు తీర్పు తీర్చి వారు ఏం తీసుకొచ్చారంటే ధూపార్తులు. అవి ఇత్తడితో చేయబడినాయి కాబట్టి దైవ సన్నిధికి వచ్చినాయి కాబట్టి అవి ప్రతిష్ఠితమైనవి. వాటితోటి ఆ ఇత్తడితోటి మీరు ఆ యొక్క బలిపీఠమునకు పైకప్పుగా చేయవలని దేవుడు సెలవిచ్చిన వారైనారు. పాపమును బట్టి వారు తీర్పు పొందిన వారైనారు. మరి మనుషుల విషయాల్లో చూస్తుంటే జన్మతా పాపి, జన్మ పాపము, కర్మ పాపము. మరి దావీదంటాడు, నేను నా తల్లి గర్భంలో పిండముగా రూపింపకునిపే నేను పాపని. పాపం వల్ల వచ్చు జీతము మరణము. మనుషుడు చేసే ప్రతి పాపమును విమర్శించే దినం ఒకటి ఉంది. పులారా, ఒక తీర్పు దినం అనేది ఒకటి ఉంది. మరి అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. యేసు ప్రభువారు ఆయన మత్తయి సువార్తలో సెలవిచ్చిన మాట 12వ అధ్యాయము 36వ వచనం నుంచి 37వ వచనం చూస్తుంటే మత్తయి సువార్త 12, 36, 37 వచనాల్లో నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధు అని తీర్పు నొందుదువు. ప్లారా, ప్రభు సెలవిస్తున్నారు, మనుషుడు వ్యర్థంగా మాట్లాడు ప్రతి మాటకి ఒక విమర్శన దినముంది. అదే తీర్పు దినము. ప్లారమ చూస్తుంటే ఎన్నో మాటలు మాట్లాడే మానవుడు ఈ విషయాన్ని మరి మర్చిపోతున్నాడు. దైవజన ఆస్తుటువంటి తెలుగు క్రైస్తవ కీర్తనలో పాపావృత్తిని మానుకొనిమి మనసాని కీర్తనలో నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని దేవుండు మరుసున తీర్పుండు సుమి అన్నారు. చాలామంది వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు. మరి ఆ మాటలను బట్టి ఏం జరుగుతుందంటే వారికి తెలియకుండా పాపము వారు పోగు చేసుకున్న వారయ్యున్నారు. తన నోరును అదుపులు లేకుండా వినియోగిస్తున్నాడు. తన శిక్ష తానే మరి ప్రోగు చేసుకుంటున్నట్లుగా కనబడుస్తుంది. మరి తదుపరి ఆయా క్రియల మూలముగా పాపం చేస్తున్నారు. తద్వారా క్రియల ఫలితము అనుభవిస్తూ నిట్టూర్పులతో జీవిస్తున్నారు. నోటి మాటల ద్వారా వారు పాపాన్ని పోగు చేసుకుంటున్నారు. రెండోది, క్రియా ఫలితం ద్వారా వారు నడిచే విధానం, చేసే పనులు బట్టి, వారు చేసే కార్యాలను బట్టి ఏముందంటే వారు పాపాన్ని వృద్ధి చేసుకొస్తున్నారు. మరి ఒక దినాన్ని ఏముందంటే తీర్పు ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. విమర్శా దినమున అని దేవుడు సెలవిస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు సెలవిస్తూ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు సెలవిస్తూ ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును
ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. పులారా, మన మాటలను బట్టి తీర్పు ఉంది, మన క్రియలను బట్టి తీర్పు ఉంది. ప్రత్యక్ష గుడారం ఆవరణములో ఇత్తడి బలిపీఠం ఉంది. పులారా, ఇత్తడి బలిపీఠాన్ని దేవుడు దేంతో చేయమనండి? ఆయన తుమ్మ కర్రతోటి చేసి ఇత్తడితో దాన్ని పొదగమని సెలవిచ్చిన వారైనారు. ఈ బలిపీఠము 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉన్నవి. 5 అనే సంఖ్య వ్యక్తి యొక్క బాధ్యతలను, కర్తవ్యాన్ని సూచిస్తున్నవి. మన చేతులకు 5, మన చేతులకు కాళ్ళకు ఎలాగైతే 5 వేళ చొప్పున ఉన్నాయో, మన చేతుల్లో చేసే ప్రతి పనికి, మన కాళ్ళతో చేసే ప్రతి నడకు మనదే బాధ్యత అని అర్థము. మన చేతుల ద్వారా చేసే పనులకి, కాళ్ళ ద్వారా చేసే పనులకి బాధ్యులు ఎవరు అంటే మనమే. 5 అనే సంఖ్య ఏం చూస్తుందంటే బాధ్యతలను, కర్తవ్యాన్ని చూస్తుంది. ఈ యొక్క బలిపీఠం ఎత్తు 3 మూరల ఎత్తు. ఇది దేని సూచిస్తుందంటే యేసు ప్రభుని శిలువ కార్యములో, యేసు ప్రభుని శిలువ కార్యములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల ముగ్గురి ప్రమేయము ఉంది అని. లారా, ఈ యొక్క 3 అనే సంఖ్య సూచిస్తుంది. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి రక్షణకర్తగా పంపించిన వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారునిగా తండ్రి చిత్తం నెరవేర్చి తన్ను తానే శిలువలో బలిపశువుగా అర్పించుకుని లోకానికి రక్షకుడయ్యారు. ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుడు శిలువ యొక్క అర్థాన్ని, శిలువ యొక్క విలువను బోధిస్తూ సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. ఇది 3 మూరల యొక్క సంఖ్యకు సూచన. బలిపీఠానికి దేవుడు 4 కొమ్ములను చేయమన్నాడు. పిల్లారా, ఈ 4 కొమ్ములు 4 దిక్కులను సూచిస్తుంది, 4 సువార్తల్ని సూచిస్తుంది. పిల్లారా, మరి చూస్తుంటే ప్రజలంతా పాపులమని, పాపులంతా రక్షింపడాలని, లేకుంటే శిక్షింపబడతారని బలిపీఠము తెలియజేస్తుంది. పిల్లారా, చదవబడిన వాక్యాన్ని బట్టి 2 కొరింథీ 5:10 బట్టి మన మాటలను బట్టి తీర్పు ఉంది, మన క్రియలను బట్టి తీర్పు ఉంది. ఈ ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఏం సూచిస్తుందంటే తీర్పుని సూచిస్తుంటగా మనం చూస్తున్నాము. ఈ ఇత్తడి బలిపీఠం మనకి తెలియజేస్తున్న విషయం ఏదనగా, మనుష్యుడా నీకు తీర్పు ఉంది, మనుష్యుడా నీకు తీర్పు ఉంది, నీ క్రియలకు ప్రతిఫలము అనుభవించాలి. ఆ బలిపీఠము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ బలిపీఠం ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన యొక్క తీర్పుని. పిల్లారా, నీకు తీర్పు ఉంది అని ఇశ్రాయేలుని సూచిస్తుంది. అలాగే మనల్ని కూడా ఆ తీర్పు నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి సిలువలో వేలాడుతున్న యేసు వైపును చూడు. పిల్లారా, ఆ బలిపీఠం చూసినప్పుడల్లా కూడా వారికి తీర్పు ఉంటుందని ఆ యొక్క బలిపీఠం వారికి జ్ఞాపకం చేస్తుంది. పిల్లారా, మరి చూస్తుంటే ఇక్కడ ఈ బలిపీఠంలో చూస్తుంటే ఇశ్రాయేలు తమ పాప పరిహారార్థము బలిపీఠంపై బలి అర్పించేవారు. ఆ బలిపీఠంపై నిత్యము అగ్ని మండుతూ ఉండేది. ప్రతి దినము యాజకుడు వచ్చి ఆ బలిపీఠంలో ఆయన ఏం వేసేవాడంటే మరి కట్టెల్ని వేసేవాడు. దహన బలి ద్రవ్యములను ఉంచి సమాధాన బలి పశు క్రొవ్వును దహిస్తూ ఉండేవాడు. ప్లారా, మరి ఈ బలిపీఠము తుమ్మకరతో చేయబడింది, పైన ఇత్తడి పొదగబడింది. నిత్యము అది మండుచున్న బట్టి, అది కాల్చబడుచున్న బట్టి ఇత్తడి రేకు పులారా కాలుతుంది, కానీ లోపలటువంటి ఆ యొక్క తుమ్మకర్ర కాల్చబడతలేదు. పులారా, మరి ఇదేంటంటే 2 విషయాలు మనకు సూచిస్తుంది. పులారా, ఒకటేంటంటే తుమ్మకర్ర కాలిపోవట్లేదు,
అయితే ఇత్తడి రేకు పైన నిత్యము ఆ మంట చేత అగ్నిగుండము చేత అది కాల్చబడుతుంది, దానిలో బలి పశువులు దహించబడుతున్నవి. ప్లారా ఇది మనకు రెండు పాఠాలు నేర్పుతుంది. ఒకటిగా చూస్తుంటే దేవుని వాక్యంలో మనం చూస్తుంటే లేవి కాండము 6వ అధ్యాయము 13వ వచనంలో ఏమని రాయబడిందంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. పుల్లారా ఏంటి బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. రెండోది మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనం చూస్తుంటే, నరకమును వారి పురుగు సావదు, అగ్ని ఆరదు. ఒకటి ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆ బలిపీఠం నిత్యము అగ్ని చేత దహించబడాలి, అది ఆరిపోకూడదని దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ యేసు ప్రభువారు సెలవిస్తున్న మాట మత్తయి సువార్తలో, నరకమని వారి పురుగు సావదు, అగ్ని ఆరదు. మొదటి పాట మనకేం సూచిస్తుందంటే బలిపీఠంపై అగ్ని మండుస్తున్నది, అది ఆరిపోకూడదు, నిత్యము దానిలో కట్టెలు వేయబడుతున్నవి, దహన బలి పశువులు దహించబడుతున్నవి. అనగా మానవుడు తన పాపమును బట్టి చనిపోయిన తర్వాత నిత్యము మండుచుండు అగ్నిగుండములో పడవేయబడుతున్నాడు. బలిపీఠం అగ్నిలో పశువులు కాలిపోయినట్లుగా పాపములో జీవించి పాపములో చనిపోయిన మానవుడు నిత్యము కాలుతూ ఉండవలసిందే. కనుక పాపమునకు దూరంగా ఉండమని ఆ బలిపీఠం మనకి సెలవిస్తుంది పిల్లారా. రెండోదిగా చూస్తుంటే బలిపీఠం ఇత్తడితో చేయబడింది. ఇత్తడి గట్టిది, బలమైనది, కఠినమైనది. అలా యేసు ప్రభువారిని సిలువేసిన స్థలము చూస్తుంటే ఆ కల్వరి కొండ, గొల్గొతా కొండ మరి ఎలాగుండేదంటే అది కూడా ముండ్ల తుప్పలతోటి, రాళ్ళతోటి కఠినమైనది, మృదువైనదిగా కనబడుతుంది, కరుకైనదిగా కనబడుతుంది. పులారమ చూస్తుంటే ఆ అగ్ని గుండములో పులారా ఆ బలిపీఠంలో ఎలాగైతే ఆ వేడికి ఆ బలి పశువు దహించబడుతుందో, మన పాపముని మనం తన మీద వేసుకున్నటువంటి మన ప్రాణులను యేసుక్రీస్తు వారు పులారా ఆ యొక్క కొయ్య శిలువపై పులారా కొందరు భక్తుల అభిప్రాయం కూడా ఏంటంటే ఆ కొయ్య శిలువ తుమ్మకరతో చేయబడింది. మనము పొందవలసిన తీర్పు నిమిత్తము ఆయన ఆ శిలువ మీద ఇత్తడికి సాదృశ్యంగా ఆయన పొదిగింపబడి పులారా మన పాపమును పరిహారం చేయడానికి పులారా ఇశ్రాయేలు పాపం పరిహారం చేయడానికి బలి పశువు మాంసం ఎలాగైతే వధించబడుతుందో అలాగే యేసుక్రీస్తు వారు మన పాపమును తన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క సూర్యుని యొక్క తాపం ఆ వెండకి ఆయన దహించబడినట్లుగా పులారా ఆ శిలువలో కాల్చబడిన రొట్టె వలె ప్రభువు మనకి కనబడుస్తున్న వారైనారు. ఇది మనం గమనించాలి, గుర్తించాలి పులారా, మనం నేర్చుకోవాలి పులారా. మరి చూస్తుంటే పులారా దైవజనులు కూడా రాసిన సెలవుకెత్తులో ఎండాచే గాయములు మండు సున్నవి అన్నారు. పులారా సూర్యుని యొక్క ప్రతాపానికి పులారా ప్రభువు ఆయన కూడా మనము తీర్పులను తప్పించడానికి ఆయన శిలువ మీద పులారా వధించబడిన వారుగా ఉన్నారు. వ్యర్థమైన మాటలను బట్టి దేహంతో జరిగించిన క్రియను బట్టి మానవుడు తీర్పు పొందవలసిందని ఇత్తడి పులారా ఈ తీర్పునకు సాదృశ్యమైంది. ఇత్తడి బలిపీఠం దేనికంటే మానవుడు నోటి మాటలను బట్టి క్రియలను బట్టి దేహంతో చేస్తున్న పాపం బట్టి పులారా ఏమైందంటే పులారా తీర్పు పొందవలసిన వారమై ఉన్నాము. పులారా ఇత్తడి బలిపీఠము తీర్పునకు సాదృశ్యమైనది. రెండోది గంగాళం చూస్తుంటే ఇది ఎక్కడ ఉంచబడుద్ది అంటే ఇది మరి ఆ యొక్క ఆవరణములోని పులారా ఆ తెరకి ముందటి భాగములో ఆ పరిశుద్ధ స్థలానికి ముందటి భాగములో మరి గంగాళం ఇత్తడి గంగాళం ఉంచబడుద్ది. దాంట్లో నీళ్లు పోయబడతాయి. ఇత్తడి గంగాళానికి స్త్రీలైన వారు నిర్గమకాండం 38వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తుంటే 38:8లో మనం చూస్తుంటే అతడు
ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీఠము చేస్తాను. పిల్లారు, ఈ ఆవరణలోకి వెళ్ళేది ఎవరంటే అహరోను సంతతి, ప్రధాన యాజకుడు, అతని కుమారులు. మనుషుల పాపాల నిమిత్తము ఆ బలిపీఠములో బలిపశువును వధించేది, ఆ మంటలో ఆ యొక్క పశుమాంసాన్ని వేసేది వారే. మరి గంగాళంలో నీళ్ళు కూడా మరి ఎవరి కొరకంటే వారు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవడానికి, చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి. మరి ఆ బయట ఉన్న ఆ మనిషికి మాత్రము ఎటువంటి అర్హత లేదు ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళడానికి వారికి అర్హత లేదు. వారి పక్షముగా ప్రధాన యాజకుడు వెళ్తాడు. వారి పక్షముగా ప్రధాన యాజకుడు తన చేతులు కడుక్కుంటాడు, తన కాళ్ళు కడుక్కుంటాడు. ఇక్కడ ఈ అద్దాలు దేనికంటే ఒకవేళ అతని ముఖమునకు ఏమైనా మచ్చ ఉన్నా, డాగు ఉన్నా, మసి ఉన్నా పోవడానికి ఆ గంగాళం వద్ద ఉన్నటువంటి ఆ అద్దాల్లో ఆ ముఖాన్ని చూసుకుంటే అతడు తన ముఖాన్ని శుద్ధి చేసుకుంటాడు. అందుకని యాకోబు రాసిన మొదటి పత్రిక 23-25 వచనాల్లో అతడు అద్దాన్ని దేంతో పోల్చాడంటే వాక్యముతో పోల్చాడు. పిల్లారా, మనము కూడా పిల్లారా దేవుని వాక్యమని అర్థం దగ్గరికి వచ్చి మన ముఖములో ఉన్నవి, అలాగే ఏ ముఖము, మన హృదయములో ఉన్నటువంటి వాటిని మనము కడక్కునవలసిన వారమై ఉన్నాం. పిల్లారా, మరి పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి వస్తున్నటువంటి ఆ యాజకులైన వారు కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కుని వారు పిల్లారా ఎలా రావాలంటే ప్రభుని సేవించడానికి పరిశుద్ధంగా వారు రావాలి. క్రీస్తు కూడా పరిశుద్ధతలో మనము ఆయన సేవించినట్లు మనను వాక్యముతో ఉదక స్నానము చేయించును. వాక్యం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26-27 చూస్తుంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26-27 చూస్తుంటే, పురుషులారా మీరును ఎఫెసీ 5:26 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ఆ సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన ముడతైనను అటిది ఏదైనను లేక పరిశుద్ధమైనగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్నట్టుకు వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని. పిల్లారా, మన నిమిత్తము ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. పిల్లారా, ఆయన మనలో ఉన్నటువంటి ముడతలని, మచ్చలని, డాగులను ఆయన కడిగాడు. వాక్యమని ఉదక స్నానము చేత వారంతటి వారు పవిత్ర పరుచుకుని క్రీస్తుని సేవించడానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. పిల్లారా, ఈ గంగాళముల నీటిని ఏం సూచిస్తుందంటే పిల్లారా బాప్తిస్మను, నీటి బాప్తిస్మను సూచిస్తుంది. దేవుడు మొదట మనల్ని నీటితోను ఆ తర్వాత పరిశుద్ధాత్మ అగ్నితోను శుద్ధీకరించెను. ఏ విధంగా బంగారము నీటితో అగ్నితో శుద్ధీకరించబడునో అలాగే ఆవరణంలో బయటికి కనబడే పాపముల నుండి వాక్యము చేత కడుగుబడుట మనుషులు ఎదుట మనకు మంచి సాక్ష్యం ఇచ్చెను. సంఖ్యాకాండము 37వ అధ్యాయము 21-23 వచనాల్లో చూస్తుంటే అక్కడ దేవుని కొన్ని సంగతులు సెలవిచ్చిన వారైనారు. సంఖ్యాకాండము 37వ అధ్యాయము 21-23 వచనాల్లో 21-23 వచనం. అప్పుడు యాజకుడగు ఎలియాసరు యుద్ధముకు పోయిన సంఖ్యాకాండం 31 సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, శేషమును అనగా అగ్ని చేత చెడని సమస్త
వస్తువును మాత్రము అగ్నిలో అగ్నిలో వేసి వేసి తీయవలెను. తీవలను, అప్పుడవి అప్పుడవి పవిత్రమగును. పవిత్రమగును. అయితే పాప పరిహార పాప పరిహార జలము చేత జలము చేత వాటిని పవిత్రపరచువలెను. పవిత్రపరచవలను. అగ్ని చేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీవలను. పిల్లలు అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. మరి వారు వెండి విషయంలో, బంగారు విషయంలో పిల్లారా అదేదన్నా కళంకం ఉంటే అది అగ్నిలో కాల్చబడాలి, తర్వాత పవిత్ర జలంలో అది కడగబడాలి. పిల్లారా మరి చూస్తుంటే మన అతి పరిశుద్ధ స్థలంలోకి సాగిపోయే దేవుని అగ్ని మన అంతరాంగమును శుద్ధీకరించుటకు అనుమతించకపోతే మనం ఎప్పటికీ ఆత్మానుసారం కాలేము. పిల్లారా ఇక్కడ గంగాళములో నీరు దేని సూచిస్తుందంటే నీటి బాప్తీసాన్ని సూచిస్తుంది. నీటి బాప్తీసం పొందిన వారు ఏ బాప్తీసం పొందాలంటే పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాలి. పరిశుద్ధాత్మ చేతను అగ్ని చేతను కాల్చబడితే మనలో ఉన్న మస్టు దాల్తుంది, మన అంతరంగాలు శుద్ధవుతాయి. మన అంతరంగాలు పిల్లారా మరి పరిశుద్ధ అగ్ని చేత కాల్చబడితేనే పిల్లారా మనము ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉంటాం. కానీ ఒకవేళ ఆ దేవుడు పిల్లారా ఆ పరిశుద్ధ అగ్ని చేత మన యొక్క హృదయాల్ని ఆయన శోధించకపోతే పిల్లారా మనము పిల్లారా ఎలాగ ఉంటామంటే శరీరానుసారులుగా ఉండిపోతాం. పిల్లారా మరి పిల్లారా మరి చూస్తుంటే రాకడ ముందు పిల్లారా ఏబేలు ప్రవక్త సెలవిచ్చిన రీతిగా మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించును. పిల్లారా పరిశుద్ధాత్మ కుమ్మరాల్ని కూలుస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తీసం పొందవలసిన వారమైనాం. ఇక్కడ పిల్లారా ఇత్తడి బలిపీఠము యేసు క్రీస్తు వారిని సూచిస్తుంది. ఇత్తడి బలిపీఠము ఇత్తడి గంగాళం యేసు ప్రభువాన్ని సూచిస్తుంది. ఇత్తడి బలిపీఠము తీర్పును సూచిస్తుంది. పిల్లారా నిన్ను తీర్పులోకి తీసుకురాకుండా పిల్లారా మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునందు విశ్వాసముంచిన నశింపక నిత్య జీవము అనుగ్రహించడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎవరైతే ఆయన కుమారుని నోటితో ఒప్పుకుంటాడో వాడు రక్షింపబడతాడు, హృదయంలో విశ్వసిస్తాడో వాడు నీతిమంతుడిగా అవుతాడు. ఆయన ఆ విమర్శ దినమందు, ఆ తీర్పు దినమందు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆ తీర్పులోంచి తప్పిస్తాడు. ఆ తీర్పులోంచి తప్పించడానికి ఆయన తీర్పులో ఆయన నీ కొరకు కల్వరి శిలువలో ఆయన నిలబడ్డాడు. కాబట్టి నీ యొక్క పాపాన్ని, నీ శాపాన్ని, నీ వ్యాధులను ఆయన మోసాడు. కాబట్టి నువ్వు ప్రభు వద్దకు రా. నీ నోటి పాపములు, దేహం వల్ల జరిగించిన పాపములు అన్నీ కూడా నీటి ద్వారా, పరిశుద్ధ అగ్ని ద్వారా కాల్చబడి మరి ఆత్మీయ స్థితి మనం కలిగి రెండో రాకడకు సిద్ధపడే ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపతో మమ్మల్ని నింపి బలపరిచి ఈ యొక్క 36 రోజు ఇత్తడి బలిపీఠం గురించి, గంగాళం గురించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు మా హృదయాల్లో భద్రపరిచి ఈ రెండు రాకడకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, సహాయకుడైన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఆయన రాకడ పర్యంత సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ మరణాత.